నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12వ తారీఖు అయితే మొదలవుతా ఉన్నాయి. గవర్నర్ది ప్రసంగం ఉండబోతా ఉంది. గవర్నర్తో పాటుగా ఈ బడ్జెట్ సమావేశానికి సంబంధించిన బడ్జెట్ కూడా మనకైతే వస్తూ ఉంది. ఈ సమావేశము ఉంటుందన్నట్టు కూడా గవర్నర్ కూడా 12వ తారీఖు కూడా ఉంటుంది, 11 గంటలకు అన్నట్టు కూడా తెలిపారు. కానీ అందరి చూపు కేసీఆర్ వైపే. ఎందుకంటే ఇప్పుడు మాజీ సీఎంగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వస్తారా రారా అనే ఒక ఆశ్చర్యమైన ప్రశ్నార్థకమైన క్వశ్చన్ మార్క్ కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు అయినప్పటికీ కూడా స్పెషల్గా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా కేసీఆర్ గారు అయితే రాలేదు. కానీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు గవర్నరు ప్రసంగం ఉంటుంది కాబట్టి మరి కేసీఆర్ వస్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. కానీ కేటీఆర్ మాట్లాడిన తీరు కూడా మనము చూసినట్లయితే కేసీఆర్ రాకపోవచ్చు అనేది తెలుస్తూ ఉంది. కాకుంటే కేసీఆర్ వస్తే ఏదైతే రేవంత్ రెడ్డి వీళ్ళు మాట్లాడే తీరును అక్కడ కేసీఆర్ ఏ విధంగా ఎదుర్కొంటారనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. కేటీఆర్ కూడా అదే చెప్తా ఉన్నారు. వాళ్ళు మాట్లాడేది ఒకటి, కేసీఆర్ చేసేది ఒకటి. కేసీఆర్ వాళ్ళు మాట్లాడే తీరు కేసీఆర్కు నచ్చకపోవచ్చు, కేసీఆర్ రాకుండా ఉంటేనే బాగుంటుంది అన్నట్టు కూడా కేటీఆర్ వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. కాకుంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే క్వశ్చన్కి వస్తారనే కొంత తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే ఈ అసెంబ్లీకి గైహాజరుగా 60 రోజుల కంటే ఎక్కువ కూడా ఉండకూడదు. కేసీఆర్ గారు దాదాపుగా 2-3 సార్లనే వచ్చారు. ఈ కాంగ్రెస్ పాలనలో మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ సమయం అయితే అసెంబ్లీలో అయితే ఉండడం అయితే జరిగింది. ప్రశ్నించే గొంతుక తను, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న హోదా కేసీఆర్ది కాబట్టి మరి ప్రతిపక్షంలో కూడా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరి కేసీఆర్ బడ్జెట్ పైన మరి వాళ్ళ యొక్క తీర్పు ఎటువంటిగా ఉండబోతా ఉంది అంటే బడ్జెట్ ఏ విధంగా వీళ్ళు పెడతా ఉన్నారు దాని మీద ప్రతిపక్ష నేత కూడా మాట్లాడే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి కేసీఆర్ మరి వస్తారా రారా అనేది కూడా కొంత తెలుస్తూ ఉంది. మరి కాకుండా ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీలో వస్తారు. కాకుంటే ఈ తీరుని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే బీజేపీ నేతలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఏ విధంగా చూస్తారనేది మనమైతే చూడబోవాలి. ఈ నెల 12వ తారీఖు 11 గంటలకైతే అసెంబ్లీ సమావేశం అయితే ఉండబోతోంది. ముందుగా గవర్నర్ ప్రసంగం అయితే మొదలైపోతూ ఉంది. అసెంబ్లీ తర్వాత కేసీఆర్ గారు వస్తే కనుక మరి ఒక రచ్చ వాతావరణం అయితే కనబడే సందర్భం కనబడతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటివరకు కూడా అసెంబ్లీలో చాలా తక్కువ సమయం కేటాయించారు. చాలాసార్లు కూడా కేసీఆర్ కూడా మరి అసెంబ్లీకి రావడానికి కొంత సమయం అయితే పడుతూ ఉంది. గతంలో తన అనారోగ్యము కావచ్చు, మరి కేసీఆర్ అనారోగ్యముగా ఉండడం వల్ల తన ఆరోగ్యం విషయం వల్ల కావచ్చు అతనైతే అసెంబ్లీకి రాకపోవడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మటుకు మరి అసెంబ్లీకి వస్తారా రారా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనబడతా ఉంది. ఎటకేళ్ళకి ఈ 12వ తారీఖు అయితే ఖచ్చితంగా అసెంబ్లీకి అయితే సమావేశాలు అయితే ఉండబోతా ఉంది. ముఖ్యంగా బడ్జెట్ సంబంధించిన సమావేశాలు కాబట్టి మరి గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి కేసీఆర్ గారు అయితే వస్తారు అనే పిలుపు అయితే వినపడతా ఉంది. కాకుంటే దీనిపైన ఇంతవరకు కూడా బీఆర్ఎస్ నేతలు కూడా స్పందిస్తున్న తన్నమైతే కనబడుతుంది. బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ రాకుంటుంటేనే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ నేతలు మాట్లాడే తీరు కేసీఆర్కు నచ్చదు కాబట్టి మరి ఆ వాతావరణం ఎదుర్కోలేరు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిణామాలన్నిటికి కూడా మరి రాకుంటుంటేనే బాగుండన్నట్టు కూడా కనబడతా ఉంది. కానీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనే వాదన కూడా ఎక్కువసార్లు అయితే వినపడతా ఉంది. ఈ కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకి గవర్నర్ ప్రసంగం వినడానికి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. గవర్నర్ ఒక ప్రసంగాన్ని వినడానికి మాత్రము ఖచ్చితంగా మరి అసెంబ్లీకి అయితే అడుగు పెట్టనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కేసీఆర్ గారు ఈ అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉంటుందో పూర్తిగా ఉండకపోవచ్చు కానీ, అంటే కేసీఆర్ గారు పూర్తిగా వినకపోవచ్చు కానీ గవర్నర్ ప్రసంగం ఏదైతే ఉంటుందో ఆ ప్రసంగం మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ విని తన యొక్క ఏదైతే గత 10 సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చించే సందర్భం అయితే కనబడతా ఉంది. ఇంకా ముఖ్యంగా రిజర్వేషన్స్ కనబడతా ఉంది. 43% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానిపైన కూడా ఆమోదం కోసం కూడా మరి ఒక సమావేశం అయితే ఉండబోతా ఉంది. ఈ అసెంబ్లీ సెషన్లో అయితే ఇది కూడా ఉండబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఒకవేళ అవి కూడా ఉంటే వాటిపైన మరి ప్రతిపక్ష నేతలుగా ఉన్న బీఆర్ఎస్ కావచ్చు లేకుంటే బీజేపీ కావచ్చు వీళ్ళు ఏ విధంగా చర్చిస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎట్టకేలకైతే ఈ నెల 12వ తారీఖు అయితే మరి అసెంబ్లీ సెషన్ అయితే ఉండబోతా ఉంది. దీనికి కేసీఆర్ గారు వస్తారు అనేది కూడా విషయం అయితే తెలుస్తూ ఉంది. మరి చూడబోవాలి 12వ తారీఖు దాకా కేసీఆర్ వస్తారో రాలేదు అనేది కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.